ఈరోజు అయితే ఒక ముఖ్యమైన ముచ్చట పట్టుకొచ్చిన, అది మన అందరికీ యూజ్ అవుతుంది. అందుకే ఈ ముచ్చట అయితే పట్టుకొచ్చిన. ఈ ముచ్చట అందరూ కంపల్సరిగా వినండి. ఎందుకంటే ఈ ముచ్చట మీకు అందరికి తెలుసు, కాకపోతే ఏంటంటే కొద్దిగా మనము అడావుడిలో తెలిసి తెలియక చేసే పొరపాటుల వల్ల మన ఇంట్లో అయితే ప్రమాదం అయితే జరుగుతుంది. అది ఏంటంటే ఫ్రిడ్జ్ పేలడం అండి. ఫ్రిడ్జ్ పేలడం అయితే చాలా ప్లేస్లలో అయితే జరుగుతుంది. ఇక మనం చేయవలసిన జాగ్రత్తలు ఏందో నేను ఒక్కసారి చెప్దామని అయితే వచ్చేసిన. అది ఏంటంటే మనము ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేస్తామంటే గోడకి మొత్తం టచ్ చేసి పెడతాం ఫ్రిడ్జ్ని అయితే. గట్లా అస్సలు చేయొద్దు. కనీసం 6 ఇంచులన్నా గోడకి ఫ్రిడ్జ్ని టచ్ చేయకుండా కొంచెం 6 ఇంచులు వదిలిపెట్టి ఫ్రిడ్జ్ను ముందుకు పెట్టాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వెనక మోటార్ అయితే ఉంటుంది కదా, వేడంతా గోడకు టచ్ చేసి పెట్టడం ద్వారా ఎక్కడ పోనీకే ప్లేస్ లేక అది హీట్ ఎక్కిపోయి పేలడం అయితే జరుగుతుంది. అందుకే గోడ కానియకుండా, గోడకు మొత్తం టచ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే పెట్టాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రిడ్జ్లో మనము ఇక ఉన్నాయి లేని అన్నీ ఫ్రిడ్జ్లో ఫుల్గా నింపేస్తాం. ఏమంటారు, గింత కూడా సందు లేకుండా. గట్లా అస్సలు చేయొద్దు. ఎంత ప్లేస్ ఉందో అంతవరకే పెట్టాలి, కానీ ఇరికిచ్చి ఉన్నాయి లేని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా అస్సలు చేయొద్దు. అంటే అట్లా కూడా హీట్ ఎక్కువ అవ్వడం ద్వారా ఫ్రిడ్జ్కి ఏమంటారు, అసలు ఎంతవరకు వెయిట్ ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఇక ఉన్నాయి లేని అన్నీ పెడితే దానికి అది పని చేయకుండా ఒకటేసారి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అవుతుందంట. ఇక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి కరెంటు ఎక్కువ తక్కువ రావడం ద్వారా ఫ్రిడ్జ్లో అయితే పేలిపోతుంటే ఆ ముచ్చట మీకు తెలుసు. కాకపోతే కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ముందే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవడం అయితే బెటర్. ఇక అట్లా చాలామంది చేస్తారు, కానీ అట్లా చేయడమే కరెక్ట్. ఎందుకంటే కరెంట్ ఎక్కువ తక్కువ రావడం వల్ల ఫ్రిడ్జ్ అయితే కాలిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇక దాన్ని ఇక మొత్తం నీళ్ళు పోసి కడుగుడు అట్లా ఇట్లా అస్సలు చేయొద్దంటే, ఒకవేళ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ బంద్ చేసి ఫ్లగ్ తీసి లోపల తడిబట్ట పెట్టి తీసి తుడిచి తర్వాత పొడి బట్ట పెట్టి తుడవాలి కంపల్సరీగా. నీళ్ళు పోసి కడగడం అలాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న కరెంట్ వైర్లు అవన్నీ ఉంటాయి కదా, అట్లా చేయడం ద్వారా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మనకు చాలా ప్రమాదమే, కానీ మనం లాసే తప్ప లాభం అనేది ఏముండదు. అందుకే కంపల్సరీగా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఫ్లగ్ తీసి మాత్రమే తడిబట్ట పెట్టి తుడవాలి కంపల్సరీ. ఇదైతే ఒకసారి గమనించండి. మళ్ళీ పొడిబట్ట పెట్టి తుడవాలి. ఇంకొకటి ఏంటంటే లోపల మనకు డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఐస్ గడ్డలు అయిపోతుంటుంది. ఎందుకు అవుతుంది అట్లా అవ్వద్దు అంటే, మనము ఫ్రిడ్జ్ హై స్లో చేసేది ఉంటుంది కదా తిప్పడం దాన్ని అయితే మనం 3 డేస్కి ఒకసారి ప్రెస్ చేసినాం అనుకో, ఆ ఐస్ అనేది గడ్డలు కట్టకుండా వాటర్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయము, మనకు ఫ్రిడ్జ్కు సంబంధించిన ఒకటి మోటార్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే మనము దాని బ్యాక్ సైడ్ వేడి అంతా బయటకైతే వెళ్ళిపోతుంది కదా, అట్లా గోడకి టచ్ చేయకుండా ఉండడం ద్వారా వేడి అనేది బయటకైతే పోతుంది. ముఖ్యమైన ముచ్చట, దాని బ్యాక్ సైడ్ గ్యాప్ కంపల్సరీగా ఉండాలి. దాని పేరుగా మనం మోటార్ అంటాం కదా, దాని పేరు వచ్చేది కంప్రెసర్. అది పేలడం ద్వారా దాని వేడి అనేది బయటకు పోకపోవడం ద్వారా అయితే పేలుతుందంట. ఈ ముచ్చట అయితే నాకు తెలిసింది. ఇక మీ అందరికి చెప్దామని అయితే పట్టుకొచ్చిన. ఈ ముచ్చట్లు మీకు కూడా తెలిసే ఉంటే ఓకే, కానీ తెలియకపోతే మాత్రం మీకు ఒక్కసారి గమనించుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ వేలి ఇల్లంతా ఆగం అయిపోయింది చాలా ప్లేస్లలో. వీడియో చూడంగా నాకైతే మీ అందరికీ ఈ విషయం చెప్దామని అయితే వచ్చినాయి. ఎందుకంటే ముందు జాగ్రత్త మంచిగా ఉండాలనేసి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా